జనసేనలో భూమిగోళ అంటూ వస్తున్న ఆరోపణలపై పవన్ కళ్యాణ్ కార్యాలయం ట్విట్టర్ వేదికగా స్పందించింది. సురేష్ అనే పేరుతో ఎవరు ఉప ముఖ్యమంత్రి పేసీలో లేరు. సివిల్ వివాదానికి ఉప ముఖ్యమంత్రి పేషీకి లింక్ పెట్టడం దుష్ప్రచారమే. ఈ విషయాన్ని ఖండిస్తున్నాము అన్నారు. వివిధ సమస్యలతో అర్జీలు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగాను జనవాణి కార్యక్రమం ద్వారాను వస్తాయి. వాటిని సంబంధిత శాఖలకు జిల్లా అధికారులకు పంపించి నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏ సురేష్ భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నాడని భీమర్శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఆరోపించారు. విశాఖలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో 11.23 సెంట్ల భూమి భూ కబ్జా చేయాలని చూస్తున్నారని, ఈ విషయమై అచ్యుతాపురం సిఐకి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ ఉంటారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా తన పేషీలో కానీ లేకుంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరి మీద కూడా ఎలాంటి ఆరోపణలు రాకుండా సమర్థవంతంగా ఇటు పరిపాలనను కొనసాగిస్తున్నారు, పార్టీ నడుపుతూ ఉన్నారు. అలాంటి సమయంలో తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భూ కబ్జాలకి సహకరిస్తున్నారంటే అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు రావడం పట్ల పవన్ కళ్యాణ్ పేషీ కూడా స్పందించింది. తాజాగా ట్విట్టర్ లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే 15 నవంబర్ 2025 సాక్షి మీడియాలో ప్రచురితమైనటువంటి జనసేనలో భూమిగోళ అనేటువంటి దానికి సంబంధించి సురేష్ అనే వ్యక్తిని హైలైట్ చేస్తూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకువెళ్ళడం జరిగింది. అసలు సురేష్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో లేరు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వివిధ సమస్యలతో చాలా మంది కూడా అర్జీలు పంపిస్తూ ఉంటారు. వాటికి సంబంధించి కూడా అంతా కూడా ప్రాసెస్ చేసి పరిష్కరించే విధంగా సంబంధించిన శాఖలకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరు కూడా క్షేత్రస్థాయిలోకి వాటిలోకి ఇన్వాల్వ్ అయ్యి వాటిని సెటిల్ చేసేటువంటి ప్రయత్నాలు కానీ లేకుంటే ఒకరికి లాభం చేకూర్చే విధంగా ఒకరికి ఇబ్బంది పెట్టే విధంగా ఈ పేషీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా ఇన్వాల్వ్ ఎవరు, ఇవన్నీ కూడా అవాస్తవం అనే విధంగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఎక్కడైనా ఇతర శాఖల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా నాయకుల్లో కానీ ఏదైనా కొంత మెతకతనం ఉంటే, అంటే వాళ్ళు ఏదైనా సమస్యాత్మక విషయాల వైపు వెళ్తున్నా లేకుంటే పార్టీ మీద డ్యామేజ్ చేసే విధంగా ఉన్నా కఠినంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ పేషీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సెటిల్మెంట్ కు పాల్పడుతున్నారు. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.